ఇక ఈ వారం కూడా ఇమ్మాన్యుయల్ నామినేషన్స్ నుంచి తప్పించుకుండు. ఇంకా అసలు ఈ సీజన్లో నామినేషన్లోకి రాందు అంటే ఇమ్మాన్యుయలే. ఇక ఈ వీక్ అన్న వస్తాడేమో, ఓటింగ్స్ తెలుస్తాయి, అసలు ఏ ప్లేస్లో ఉంటాడు, ఇక విన్నరా రన్నరా అనేది తెలుస్తుంది ఈ ఓటింగ్స్ని బట్టే అనుకుంటే ఇమ్మాన్యుయల్ మాత్రం రావట్లేదు. అక్కడ డెమన్ పవన్ నామినేట్ చేసిండు, కానీ ఆ నామినేషన్ అస్సలు తీసుకోలేడు ఇమ్మాన్యుయల్. ఇక ఇప్పుడు చివరికి వచ్చినప్పుడన్నా ఆ నామినేషన్ తీసుకోవాలి కదా. ఇమ్మాన్యుయల్ కూడా నామినేషన్స్ అంటే భయపడతాడు. ఎప్పుడు అసలు ఆడియన్స్లోకి అయితే రాలేదు, 1-2 టైమ్స్ వచ్చిండేమో అంతే, రావట్లేదు. ఇక ఎవరు అంటే ఈరోజు డెమన్ పవన్ అందరు టార్గెట్ చేసిరు. ఏంటంటే పవన్ సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయేసరికి, పాయింట్స్ కరెక్ట్ పెట్టలేకపోయేసరికి అందరూ డెమన్ పవన్ అయితే వేసేసిరు నామినేషన్లో. ఇక స్ట్రాంగ్ పాయింట్స్ లేదంటే సుమన్ శెట్టి అస్సలు స్ట్రాంగ్ పాయింట్స్ లేవు. రీతు డెమన్ పవన్ మీద ఏదో హెల్త్ బాగాలేదు, డెమన్ పవన్ వెళ్ళి రెస్ట్ తీసుకో, రీతును వారుస్తున్నావు అని చేసి సిల్లీ పాయింట్స్ ఎప్పుడు సుమన్ శెట్టి. ఇక మళ్ళీ భరణి కూడా సంజన గారి మీద సిల్లీ పాయింట్ ఏంటంటే మెడిసిన్ తీసి దాచావు అనేసి, అప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నారు, అయిపోయింది, అది ఫన్గా జరిగిందని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకున్నారు. మళ్ళీ అది తీసుకొచ్చి నామినేషన్లో పెట్టడం భరణి అస్సలు కరెక్ట్ కాదు. ఇంకా అసలు కూడా అది చిన్న రీజన్ అనిపించింది. ఇంకొక చిన్న రీజన్ ఏంటంటే కెప్టెన్ కళ్యాణ్ ఇక బర్నింగ్ చేయడం కూడా సిల్లీ రీజన్. అతను టాస్క్ ఆడకపోతే ఈయనకేంటి ప్రాబ్లం, అతను ఏదో డిస్టర్బ్ అయ్యో లేదంటే ఫాస్ట్ చేయలేకనో అతను టాస్క్ చేయలేదు, నువ్వు టాస్క్ చేయలేదు, నువ్వు చేయలేకపోయావు, నీది అది కాదు, నువ్వు చేస్తావు అనేసి అక్కడ చెప్పడం, అది కూడా చాలా అంటే చాలా చిన్న రీజన్ అనిపించింది. ఈరోజు ఎవ్వరు పాయింట్స్ కరెక్ట్గా లేవు, అందరూ చిన్న చిన్న రీజన్స్ తోటే నామినేషన్ చేసిరు. ఇక ఇక్కడ తనుజ అరుస్తుంది, ఎందుకు అరిచిందో అర్థం కాలేదు. అసలు పాపం పవన్ పాయింట్స్ పెడుతుంటే కనీసం పవన్ని మాట్లాడనీయకుండా పవన్ మీద అరిచేసి పొయ్యి బాటిల్ ఆమె కొట్టేసుకుంటుంది తల మీద. నాకు తనుజను చూస్తే చాలా చిరాకు వచ్చింది ఈరోజు. అదేంటి అసలు నామినేషన్స్ పాయింట్ పెట్టేటప్పుడు మధ్యలో మాట్లాడడం ఏంది, అదే ఆమె పాయింట్ పెట్టేటప్పుడు పవన్ అలాగే అరుస్తే ఊరుకునేదా. కానీ అక్కడ పవన్ చాలా స్లోగా నిదానంగా అయితే నామినేషన్ చేసిండు. ఈరోజు అయితే నామినేషన్స్ పాయింట్సే స్ట్రాంగ్ లేవు.